ఈ నెల 19వ తేదీన రాజమహేంద్రవరం ఏకేసి కళాశాల వద్ద నున్న మన్యం గార్డెన్స్ లో జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ సభా వేదిక వద్ద గణపతి హోమంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జేఏసీ ఆహ్వాన కమిటీ నగర పెద్దలు పాల్గొన్నారు. బమిడిపల్లి వెంకటరమణమూర్తి బాబు దంపతుల చేతుల మీదుగా సభా వేదికపై శనివారం ఉదయం గణనాథుడికి శాస్త్రోక్తంగా పూజలు చేయించిన అనంతరం గణపతి హోమాన్ని ప్రారంభించారు. వేద మంత్రాలతో మన్యం గార్డెన్స్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి సంఘీయులు తరలి వస్తున్నారని బాబు చెప్పారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మార్కండేయ స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ యువత పురోహితుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీతంపేటలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ కేబుల్ రమణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మన్యం గార్డెన్స్ సభావేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ ప్రముఖులు మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, పన్నాల లక్ష్మీ సంతోషి, తేజమూర్తుల నరసింహమూర్తి, ముత్య సత్యనారాయణ, నిడమర్తి వెంకట్, కోలగంటి రమేష్, రెండచింతల శ్రీనివాస్, అయ్యప్ప భగవతి, ముత్యశంకర ప్రసాద్, పోరంకి సాయిరాం శర్మ, కాశీపట్నపు మణికంఠ, కొటికలపూడి ఈశ్వర్రావు, కోలగంటి నాగరాజు, దువ్వూరి గోపి, పొక్కునీరి రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పరంగా వారిని గుర్తించాలి. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కల్పించాలి. బ్రాహ్మణుల వివాహాలపై యువతీ యువకులకు అవగాహన కల్పించడం. బ్రాహ్మణ అర్చకులు మరియు పురోహితులపై ప్రత్యేక అట్రాసిటీ చట్టం దాని ఆవశ్యకత కొరకు ప్రయత్నం. అందరికీ నమస్కారం అండి. రేపు 19వ తారీఖునే మన్యం గార్డెన్స్లో జరగబోతున్నట్టు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి అధికంగా కూడా బ్రాహ్మణులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఏంటంటే బ్రాహ్మణులకు ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం ప్రభుత్వం ద్వారా మనం సాధించుకోవాల్సినటువంటి విషయాలు అన్నీ కూడా వారికి ప్రభుత్వానికి విన్నవించి ప్రభుత్వం ద్వారా మనకు ఉన్నటువంటి హక్కుల్ని సాధించుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ కూడా విరివిగా వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. రేపు జరిగేటువంటి ఈ బ్రాహ్మణ ఆత్మీయ సదస్సుకి 50 మంది బ్రాహ్మణులు కూడా ఈ స్టేట్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అయితే మేము ముందు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవాలయాల్లో కానీ తర్వాత అనేక రకాలుగా ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మాకు నిత్య రోజు జరుగుతున్నటువంటివి మాకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ఉద్దేశంతో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మేమందరం కూడా ఎలుగెత్తి రేపు చెప్పాలని చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నా పేరు కోలగంటి కోటేశ్వరరావు, కోట్లింగాల క్షేత్ర పురోహిత సేవా సంఘం.